హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ని ఏ విధంగా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయాలి అంటే మీరు కంపెనీ నుండి ఎగ్జిట్ అయిన తర్వాత, అంటే రిలీవింగ్ అయిన తర్వాత 2 months తర్వాత అయితే ఈ ప్రాసెస్ని మనము చేయగలము. ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే అప్డేట్ చేస్తున్నాను. ప్రస్తుతం మనకు ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనమైతే క్లెయిమ్స్ అనేవి చేయవచ్చు. పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మనం అప్డేట్ చేయాలి అంటే తప్పనిసరిగా 60 days తర్వాతే మనం ప్రాసెస్ చేయవచ్చు. పిఎఫ్ పూర్తిగా విత్డ్రా చేయాలి అన్నా, లేదంటే మీ యొక్క పిఎఫ్ అమౌంట్ని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ ఎగ్జిట్ డేట్ అన్నది మ్యాండేటరీ. కానీ ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉంటాయి. వాటిని మనం కేర్ఫుల్గా రీడ్ చేస్తూ చేయాలి. అంటే మనకు ఎగ్జిట్ డేట్ కరెక్ట్గా తెలిసి ఉంటే మనం ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. కానీ అక్కడ మనకి ఏదైనా పొరపాటు ఉంటే మాత్రం పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఇది కొంచెం రిస్కీ. నేను చాలామందికి అడ్వైజ్ చేస్తాను, ఎగ్జిట్ డేటు మీరు అప్డేట్ చేసేటప్పుడు అడ్వైజ్ అయినా తీసుకోండి, లేదంటే మీ హెచ్ఆర్ ద్వారా అయినా మీరు ఎగ్జిట్ డేట్ పెట్టించుకోండి. అప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని. సో ముందుగా మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాం. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మేనేజ్ పైన క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మేనేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మార్క్ ఎగ్జిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ మార్క్ ఎగ్జిట్ ఉపయోగించి మనమే కంపెనీతో సంబంధం లేకుండా ఎగ్జిట్ డేట్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో దీనిపైన ఇప్పుడు క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెంబర్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే ఒకే ఐడి అయితే ఉంటుంది. సో ఐడిని మీరు సెలెక్ట్ చేసుకొని ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క మెంబర్ ఐడి కనిపిస్తుంది, తర్వాత మీ యొక్క కంపెనీ నేము, నెక్స్ట్ మీ యొక్క లాస్ట్ కాంట్రిబ్యూషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్కి సంబంధించి 2 ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో 2 సార్లు మనము ఈపీఎఫ్ ఎగ్జిట్ డేట్ని అయితే అప్డేట్ చేసుకొని రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఇక్కడ మనము దీనిపైన క్లిక్ చేసినట్లయితే క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీరైతే లాస్ట్ నవంబర్ మంత్లో డ్యూటీ చేశారు, నవంబర్ మంత్లో. సో ఇప్పుడు నవంబర్ మంత్ సంబంధించిన క్యాలెండర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో వీరైతే నాకు లాస్ట్ వర్కింగ్ డే 30 అని చెప్పారు కాబట్టి 30 అయితే తీసుకుంటున్నాను. మీ యొక్క ఎగ్జిట్ డేట్ ఏంటో కరెక్ట్గా, అంటే మీరు ఏదైతే లాస్ట్ డే డ్యూటీ చేసి ఉంటారు కదా, సో దాన్ని అయితే మనం ఎగ్జిట్ డేట్గా తీసుకుంటాము ఇక్కడ. కానీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్తో మ్యాచ్ అవుతుందా లేదా అది కూడా చూడాలి. పిఎఫ్ కాంట్రిబ్యూషన్తో మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 30 అని ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా 2 సార్లు మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీజన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోమంటుంది. సో రీజన్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే మనకు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినట్లయితే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓటీపీ రావడం జరిగింది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు థంబ్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కొన్ని కేర్ఫుల్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ గురించి. సో ఒకసారి మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఆన్లైన్లో అప్డేట్ చేస్తే, ప్రస్తుతానికైతే మనకు ఆన్లైన్లో అప్డేట్ చేసే ఆప్షన్ అయితే లేదు. డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ ఆఫ్లైన్ ప్రాసెస్లోనే మనము అప్డేట్ చేస్తాము. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి నేను ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడంతో ఈపీఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అనేది ఇన్స్టెంట్గా ఆన్లైన్లో అప్డేట్ అవుతుందన్నమాట. సో డేట్ అనేది కరెక్ట్గా తెలిస్తే మనం అప్డేట్ చేసుకోవచ్చు విత్ కాంట్రిబ్యూషన్ తోటి మిస్ మ్యాచ్ కాకుండా ఉన్నప్పుడు. ఓకేనా? సో ఇదండి ఆన్లైన్లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసుకునే ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి. అలానే కొత్తగా చూసేవారు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, పిఎఫ్ విత్డ్రాల్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.